ఆశ్చర్యం, అవాక్కయ్యే సన్నివేశం. పవన్ కళ్యాణ్ సినిమాకి జగన్ వెళ్లడం, అది కూడా తన యలహంక ప్యాలెస్లో స్పెషల్ షో వేయించుకోవడం, వైసీపీ నాయకులు జగన్ ప్యాలెస్కి క్యూ కట్టడం. ఏంటి, మీరు విన్నది నిజమే. వైసీపీ అధినేత సాక్షాత్తు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమా చూడడానికి సన్నాహాలు చేయమన్నారట. ఇప్పుడు కర్ణాటకలో ఇదే పెద్ద టాపిక్. అందులోనూ వైసీపీ పార్టీని అధఃపాతాళానికి తొక్కుతా అంటూ తొక్కేసిన పవన్ కళ్యాణ్ సినిమాకి జగన్ వెళ్లడం ఏంటి అనేగా మీ అనుమానం. అయితే ఇంకెందుకు లేటు, లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ల మధ్య రాజకీయ సమరం గత 10 ఏళ్లకు పైగా సాగుతోంది. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా ఎన్నికల్లో తలపడ్డారు. 2029లో అదే జరగనుంది. ఏపీ రాజకీయాలలో వైసీపీ ఉండకూడదని పవన్ పట్టుదలగా ఉన్నారు. అయితే పవన్ రాజకీయంగా ఉండకూడదని వైసీపీ కోరుకోవడం లేదు, కానీ కూటమి నుంచి వేరుగా ఉండాలని అనుకుంటోంది. అప్పుడే వారికి మేలు జరుగుతుంది అని ఆశిస్తోంది. ఇదిలా ఉంటే పవన్ 2019లో ఓడారు, జగన్ 2024లో ఓడారు. కానీ రాజకీయంగా ఇద్దరి వైఖరులలో మార్పులు అయితే రాలేదు. మధ్యలో చంద్రబాబుతో పవన్ విడిపోయినా మళ్లీ జతకట్టారు. అలాగే బీజేపీతో విడి మళ్లీ కలిశారు. నిజానికి టీడీపీ, బీజేపీలను కూడా పవన్ 2019 ఎన్నికల్లో వీడి వెళ్లారు. కానీ మళ్లీ వారితోనే 2024 ఎన్నికల ముందు కూటమి కట్టారు. జగన్ విషయంలో మాత్రం అలా కావడం లేదు. జగన్ని మొదటి నుంచి ఒకేలా పవన్ చూస్తున్నారు. అలాగే పవన్ విషయంలో జగన్ కూడా అదే విధంగా ప్రత్యర్థిగానే చూస్తున్నారు. ఇక 2029 ఎన్నికలను పవన్ పట్టుదలగానే తీసుకుంటున్నారు. ఇక సినిమాలు తగ్గించి రాజకీయాల వైపు ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు. మరోసారి జగన్ని 3 పార్టీల కూటమితో ఓడించాలని చూస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. ఏపీలో బలం లేకపోయినా ఎలక్షనీరింగ్లో ఆ పార్టీ సాయం అవసరం. అలాగే గ్రౌండ్ లెవెల్ దాకా కేడర్ ఉన్న టీడీపీతో జత కట్టడం కూడా అతి ముఖ్యమని పవన్ కి తెలుసు. అందుకే ఆయన కూటమిలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆయన జగన్ని అధికారంలోకి రానియకూడదు అన్నదే పంతంగా ఉన్నారు. తాజాగా ఆయన అనేక న్యూస్ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో జగన్ విషయంలో తన తీరు మారలేదని క్లారిటీ ఇచ్చారు. తన స్టైల్ అదే అని కూడా తేటతెల్లం చేశారు. తాను ఎవరిని రెచ్చగొట్టను అన్నారు. కానీ వైసీపీ నేతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోనని అన్నారు. తాను కనుక నోరు విప్పితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకి బాగా తెలుసన్నారు. రప్ప అనడం కానీ బరిలోకి దిగి చూపించాలని పవన్ ఒక విధంగా వైసీపీ నేతలకు సవాల్ చేశారు. ఏపీలో వైసీపీ నేతల మీద పెడుతున్న ప్రతి కేసు ఆధారాలున్నాయని అన్నారు. ఇక జగన్ అరెస్టు విషయంలో తాను ఇప్పుడే ఏమీ మాట్లాడినా బాగుండదని అన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యల విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఊరుకుంటున్నాను అన్నారు. అయితే ఎవరైనా చట్టం ముందు సమానమే అన్నారు. వైసీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే చర్యలు తప్పవని పవన్ అంటున్నారు. ఇదంతా ఒకెత్తైతే వైసీపీ మాత్రం పవన్ కళ్యాణ్ని టచ్ చేయకూడదని, భవిష్యత్తులో తనకి శత్రువుగా మారకూడదు అని గట్టి నిర్ణయంతో తమ వారందరికీ గట్టి సంకేతాలే జగన్ పంపారట. పైగా పవన్ ఏ విషయంలోనూ టార్గెట్ చేయకూడదు అని, మనకు శత్రువుగా చంద్రబాబునే చూడాలని, పవన్ కళ్యాణ్ని పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసే మాటలు వాడవద్దు అని తెగేసి చెప్పారట. ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంతో సయోధ్యగా మెలగాల్సిన సమయంలో మనం తొందరపాటు చర్యలతో ఏమీ సాధించలేమని, అందులోనూ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం వల్ల పార్టీకి నష్టమే కానీ లాభం లేదని గ్రహించాలని హితవు పలికారట. ఇక సినిమా విషయానికొస్తే అధికారికంగా కాకుండా ఆ సినిమాని ఒక ప్రేక్షకుడిగా చూడాలి అన్నది జగన్ ఆశ అట. అందుకే బెంగళూరు యలహంక ప్యాలెస్లో హరిహర వీరమల్లు సినిమా చూసి పవన్ కళ్యాణ్కి వైసీపీ మిత్రుడే అని సంకేతాలు పంపడానికి ఈ పని జగన్ చేస్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకుల మాట. పైగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ కూడా నటించడం ఎవరూ ఊహించని ట్విస్ట్. మరి హరిహర వీరమల్లు ఒక కోహినూరు వజ్రం చుట్టూ తిరిగే ఒక కథ. క్రిష్ జాగర్లముడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్గా సందడి చేయనుంది. సినిమాలో చారిత్రక యోధుడిగా కనిపించనున్నారు పవన్. నెవర్ బిఫోర్ పవర్ఫుల్ రోల్లో యాక్ట్ చేశారు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. అయితే తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల కానుండగా ఇప్పుడు ఓపెనింగ్స్ కోసం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. 2 తెలుగు రాష్ట్రాల్లో భారీగా ధరలు పెంచేందుకు మేకర్స్ జీవోలు అందుకోగా సినిమా తొలి రోజు ఎంత సాధిస్తుందోనని అంతా తెగ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్, పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. సినిమాపై బజ్ కూడా క్రియేట్ చేశాయి. ఇప్పుడు వీరమల్లు మూవీ 30 కోట్లు ఓపెనింగ్ సాధిస్తుందని కొందరు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారట.